దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. కోవిడ్ రూల్స్ నేపథ్యంలో ఈసారి అదనంగా గంట సమయాన్ని పెంచారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఉంది. ముక్కోణపు పోరులో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరెడ్డి భవితవ్యంపై ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దుబ్బాక ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. హోరాహోరీగా సాగిన ప్రచారంతో పాటు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ప్రతి ఒక్కరూ పోలింగ్ సరళిపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 85% పోలింగ్ నమోదైంది. కరోనా సమయంతో పాటు ఉప ఎన్నిక కావడంతో పోలింగ్ తగ్గుతుందా, పెరుగుతుందా అనే మీమాంస నెలకొంది. కరోనా కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుని ఎన్నికను నిర్వహిస్తున్నారు. మాస్కు లేనిదే పోలింగ్ కేంద్రంలో అడుగు పెట్టొద్దని ఓటర్లకు సూచించారు. ఒకవేళ మాస్కు లేకపోతే కేంద్రంలోనే మాస్కుతో పాటు గ్లౌజులు ఉచితంగా అందజేస్తారు. ప్రవేశ ద్వారం వద్దే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. జ్వరం లక్షణాలు ఉంటే చివరి గంటలో అంటే సాయంత్రం 5 గంటల తర్వాత ఓటేసేందుకు రావాలని సూచిస్తున్నారు. 6 అడుగులకు ఒక మార్కింగ్ వేసి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 3 చోట్ల శానిటైజర్లు, సబ్బునీళ్ల సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎం కిట్లతో పాటు కోవిడ్ కిట్లను అందజేశారు. వాటిలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్, ఫేస్ షీల్డ్ ఉన్నాయి. కరోనా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా పోస్టర్లు తయారు చేయించారు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 3 పార్టీల నడుమ మాటల యుద్ధాలు నడిచాయి. వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. దుబ్బాక, సిద్దిపేట పట్టణాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిసారిగా పోలీసుల పర్యవేక్షకుడిగా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ఠాకూర్ను ఇక్కడికి పంపించారు. ఒక సిఆర్పీఎఫ్, 3 ఏపీఎస్పీ కంపెనీల బలగాలను రప్పించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 1500 మంది వివిధ స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించారు. దాదాపు 2015 మంది పోలీసులు ఈ ఉప ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఉప ఎన్నిక విధులు నిర్వహించడానికి 400 మంది ప్రిసైడింగ్, 400 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్, 800 మంది అదనపు పోలింగ్ అధికారులను నియమించారు.
దుబ్బాకలో 1,98,807 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 98,028 మంది, మహిళలు 1,779 మంది ఉన్నారు. వీరి కోసం 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 89 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. మరోవైపు ఎన్నికల సిబ్బందికి కోవిడ్ కిట్లు అందజేశారు. పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్, సబ్బు నీళ్లు సిద్ధంగా ఉంచారు. దుబ్బాకలో పోలింగ్ కు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుభాష్ లైవ్ లో అందిస్తారు. సుభాష్, పోలింగ్ ప్రారంభమైనట్టుగా కనపడుతుంది. మనకు అప్డేట్స్ ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అధికారులు ఏం చెప్తున్నారు? పవన్, ప్రస్తుతం మనం చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. సో దుబ్బాకకు సంబంధించి రాష్ట్ర ప్రజల అందరి చూపును తన వైపు తిప్పుకున్న దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. సో మనం చూస్తున్నాము ఇక్కడ పోలింగ్ సంబంధించి పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఒకరొకరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం రెడ్డిపల్లి గ్రామంలోని 230 పోలింగ్ బూతులో వరుసగా పోలింగ్ ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు మనం చూస్తున్నాము. ఓటర్లకు అందరికి కూడా థర్మల్ స్క్రీనింగ్ చేసి మరి లోపలికి పంపుతున్నారు. ఎవరైనా మాస్కులు తెచ్చుకోకుండా మాస్కులు అందజేస్తున్నారు. శానిటైజర్ చేసిన తర్వాతనే కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పోలింగ్ కేంద్రాల్లోకి పంపిస్తున్నారు. పోలింగ్ బూత్ లో సిబ్బందికి కూడా కోవిడ్ నిబంధనల మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ పోలింగ్ నిర్వహిస్తున్నారు. వారికి కూడా కోవిడ్ కు సంబంధించి ఏవైతే పీపీఈ కిట్స్ కానీ, మాస్కులు కానీ, అదేవిధంగా మాస్కులు ఇట్లా అందజేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడే ప్రారంభమైంది. మనం చూస్తున్నాము పోలింగ్ బూత్ లో ఒకరొకరుగా పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా దుబ్బాక నియోజకవర్గంలో 1,98,700 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 98,000 మంది పురుషులు ఉంటే 1,700 మంది వరకు స్త్రీలు ఉన్నారు. వీరి కోసము 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోవిడ్ కరోనా నేపథ్యంలో పోలింగ్ బూతుల సంఖ్యను భారీగా పెంచారు. ఈ మేరకు పోలీసులు కూడా అదనంగా కూడా పోలింగ్ సమయంలో సాంకేతిక సమస్యలు ఏమైనా బ్యాలెట్ యూనిట్లలో వస్తే అదనంగా 315 బ్యాలెట్ యూనిట్లతో పాటు అదనంగా 120 బ్యాలెట్ యూనిట్లను కూడా అందుబాటులో ఉంచుకున్నారు. సాంకేతిక సమస్యలు ఏమొచ్చినా ఇమ్మీడియట్ గా వాటిని రీప్లేస్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు పోలింగ్ సిబ్బంది చేసి పెట్టుకున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా గ్లౌజులు అందజేస్తున్న పరిస్థితి ఉంది. సో వారికి శానిటైజ్ చేసి, థర్మల్ స్క్రీనింగ్ చేసి, గ్లౌజులు ఇచ్చి మరీ లోపలికి పంపిస్తున్నారు. పోలింగ్ బూత్ లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను కూడా అనుమతించడం లేదు. ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వారందరినీ పరిశీలిస్తూ పంపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించి వాళ్ళన్ని కూడా అందజేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఏమేమి అందజేస్తున్నారో చెప్పండి అమ్మా. మీరు ఓటర్లకు ఏమేమి అందిస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు? మాస్క్ ఇస్తున్నాం సార్, శానిటైజర్, గ్లౌజ్ ఇచ్చి కరోనా టెస్ట్ చేసి పంపిస్తున్నాం సార్ లోపలికి. కరోనా టెస్ట్ అంటే టెంపరేచర్ చూస్తున్నాం సార్, థర్మల్ స్క్రీనింగ్ చూస్తున్నాం సార్, అంతే సార్. సో మొత్తానికి ఇక్కడ అయితే థర్మల్ స్క్రీనింగ్ తో పాటు శానిటైజ్ చేసి మరి ఓటర్ పోలింగ్ బూత్ లకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. దుబ్బాక నియోజకవర్గం సంబంధించి ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పొచ్చు. అటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. వరుసగా కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాదాపు 2,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. గత కొంత రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అటు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే గత రాత్రి జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో బందోబస్తును మరింత పటిష్టం చేసిన పరిస్థితి ఉంది. సో ఎవరిని కూడా అనుమతి లేకుండా అనుమతించడం లేదు. అదేవిధంగా ఓటర్లందరూ కూడా ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా ఉంటేనే పోలింగ్ బూత్ లోకి అనుమతిస్తున్నారు. సో ఎవరిని ఇతరులను కూడా 100 మీటర్ల లోపలికి రాణించలేని పరిస్థితి అనుమతించడం లేదు. మొత్తం మీద ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సుభాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. కోవిడ్ రూల్స్ నేపథ్యంలో ఈసారి అదనంగా గంట సమయాన్ని పెంచారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా మనం చూస్తున్నాం పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముక్కోణపు పోరులో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత బరిలో ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి రఘునందన్ రావు, అటు కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి భవితవ్యంపై ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ పోలింగ్ తర్వాత తీర్పు ఎవరిని వరిస్తుందో చూడాలి. దుబ్బాక పీఠం ఎవరిని వరిస్తుందో కూడా మనకు తెలిసిపోతుంది. ఇక రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దుబ్బాక ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. హోరాహోరీగా సాగిన ప్రచారంతో పాటు ప్రధాన పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అటు టీఆర్ఎస్ కావచ్చు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరూ పోలింగ్ సరళిపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్లాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అసలు దుబ్బాక పీఠం ఎవరిని వరిస్తుంది అని, ఇది అధికార పార్టీకి రెఫరెండంగా కూడా మారింది అని కూడా మాటలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూడొచ్చు 85% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు కరోనా సమయంతో పాటు ఉప ఎన్నిక కూడా కావడంతో పోలింగ్ తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనే మీమాంస అందరిలో నెలకొన్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక దుబ్బాకలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ నర్సింగ్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఎట్లా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నర్సింగ్, గుడ్ మార్నింగ్. ఎస్ నర్సింగ్, చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలింగ్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. అధికారులు ఏం చెప్తున్నారు, ఓటర్లు ఏమంటున్నారు? మొత్తంగా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి దుబ్బాక బైపోలు ఇప్పుడే ప్రారంభమైంది. సరిగ్గా 7 గంటలకు ఈ ఉప ఎన్నికల పోలింగు ప్రారంభమైంది. ప్రస్తుతం మనము దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మండలం చిట్టాపూరు గ్రామంలో ఉన్నాము. ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఇక్కడికి ఇప్పుడిప్పుడే బయలుదేరి వస్తున్నారు ఓట్లు వేయడానికి. ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతము, రూరల్ కాబట్టి వాళ్ళు ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళే అందరూ కూడా వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, రైతులు వీళ్ళంతా. అందుకే ఉదయం వేళలా ఉదయమే వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని వారి వ్యవసాయ పనుల్లోకి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఉదయమే అందరూ కూడా పోలింగ్ బూత్కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాన్ని మనమైతే ఇక్కడ చూస్తున్నాము. చిట్టాపూర్ గ్రామంలో మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఈ కోవిడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఒకరి నుంచి ఒకరికి భౌతిక దూరం పాటించే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాము. జిగ్జాగ్ సిస్టంలో రౌండ్ అప్స్ చేశారు. ఆ సర్కిల్స్లోనే ఓటర్లు ఉండి క్యూ పద్ధతిలో లోపలికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లను చేశారు. ఇక్కడ ఓటర్లు వారు ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఆ సర్కిల్స్లోనే నిలబడి ఒక క్రమ పద్ధతిలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి ఆ దృశ్యాలని మనము చూస్తున్నాము. మొత్తంగా ఈ గ్రామంలో 1667 ఓట్లున్నాయి. మరి ఈ 1667 మంది ఓటర్లకు గాను 2 పోలింగ్ బూతుల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 2 పోలింగ్ బూతుల్లో మరి ఎంత పోలింగ్ నమోదవుతుంది అనేటువంటిది మాత్రము సాయంత్రం వరకు తేలేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ప్రచారంతో హోరెత్తించినటువంటి పార్టీలు ఇక ఓటర్ దేవుళ్లపైన నిర్ణయాన్ని వదిలేసి ఉన్నారు. వారంతా కూడా ఓటర్ మహాశయులు విన్నటువంటి ప్రచారం చేసినటువంటి అందరి ఆ విజ్ఞప్తుల్ని విని వారి యొక్క అభిప్రాయాలని ఈరోజు వారి అంతిమ తీర్పునిచ్చేందుకు ఈ పోలింగ్ బూత్లకి క్యూ కట్టి వస్తున్నారు. వారి నిర్ణయాన్ని ఈరోజు ఈవీఎంలో నిక్షిప్తం చేసేందుకు పోలింగ్ బూత్లకు వస్తున్నారు. మొత్తంగా ఈ నియోజకవర్గంలో 1,98,807 ఓట్లు మొత్తం ఉండగా ఇందులో మహిళా ఓటర్లు 1,778 మంది ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 97,978 మంది ఇక్కడ ఉన్నారు. మొత్తంగా ఈ నియోజకవర్గంలో ఈ బైపోల్స్ కోసము 315 పోలింగ్ బూతుల్ని ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. ఒకటి దుబ్బాక, మీరుదొడ్డి,
తోగుట, దౌలతాబాద్, రాయపోలు, చేగుట, అదేవిధంగా నార్సింగి, మొత్తం 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి ఫోర్సును కూడా ఇక్కడ దించారు. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ పోలింగ్ కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లని చేసినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ పోలింగ్ బూత్కు ఎవరైతే వస్తున్నారో వచ్చేటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి ఓటర్లకి కోవిడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రకాలైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలింగ్ బూత్ ఎంట్రన్స్లోనే వస్తున్నటువంటి ఓటర్లకి ప్రత్యేకంగా శానిటైజర్ అందుబాటులో ఉంచారు. శానిటైజ్ చేసుకున్న తర్వాత వారికి ప్రత్యేకంగా గ్లౌజ్ను అందిస్తున్నారు. ఆ తర్వాత మాస్కులను కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా వారి టెంపరేచర్ను కూడా చెక్ చేస్తున్నారు. అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారికి శానిటైజ్ అందజేసిన తర్వాత వారి టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత వారికి గ్లౌజ్ అందించిన తర్వాత వారిని పోలింగ్ బూత్లకి పంపిస్తూ తగు జాగ్రత్తల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ఆ విధమైనటువంటి చర్యలను తీసుకుంటున్నారు. వచ్చినటువంటి వారికి క్షుణ్ణంగా ఆ విధమైనటువంటి పరీక్షలు చేసి తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే పోలింగ్ బూత్లోకి ఓటు వేసేందుకు పంపిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము చిట్టాపూర్ గ్రామానికి సంబంధించి ఇది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. సుజాత ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇదే పోలింగ్ బూత్లో ఆమెకు ఓటు హక్కు ఉన్నటువంటి నేపథ్యంలో సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆమె ఇప్పుడే 7 గంటలకి పోలింగ్ బూత్లోకి వెళ్ళింది. ఓటు హక్కును వినియోగించుకుంది. ఓటు హక్కును వినియోగించుకొని బయటికి వెళ్తుంది. ఇక్కడ మనము చూస్తున్నాము వారి కుటుంబ సభ్యులతో పాటు వచ్చి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాల్ని మనము చూస్తున్నాము. చెప్పండమ్మా, ఈ ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఓటు హక్కు అందరూ ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారా? అందరు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందరు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. దుబ్బాక ప్రజలు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. అందరూ ఆ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకొని తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు అయితే ఓటర్లంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మొత్తంగా ఇది గ్రామీణ ప్రాంతం కావడంతో అయితే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును ఉదయం వేళల్లోనే అంటే 9 గంటలకు అంతా కూడా ఓటు హక్కును వినియోగించుకొని బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. వారి వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారంతా కూడా బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉదయం వేళల్లోనే పెద్ద సంఖ్యలో రావడానికైతే బార్లు తీరుతున్నటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనము దుబ్బాక మండలంలోని చిట్టాపూర్ గ్రామంకి వస్తే ఇక్కడ 1667 ఓటర్లు ఉన్నారు. 2 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. ఇక ఈ నియోజకవర్గము సోలిపేట రామలింగారెడ్డి మృతితో వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల్లో మొత్తంగా హోరాహోరీ అనైతే ప్రచారాన్ని చేశారు. అందరి ప్రచారాన్ని విన్నటువంటి ఓటర్ మహాశయులు ఈ రోజు తమ యొక్క నిర్ణయాన్ని, అంతిమ తీర్పును ఇవ్వడానికి సిద్ధమై వస్తున్నారు. గత ఎన్నికల్లో చూసుకుంటే ఇక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. 89.85% పోలింగు గత ఎన్నికల్లో ఇక్కడ నమోదు కాగా మరి ఈసారి ఎంత నమోదవుతుంది? హోరాహోరీగా పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్ మహాశయుల్ని తరలించేటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పోలింగ్ బూత్లో తరలించేటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఈసారి పోలింగ్ ఎంత నమోదవుతుంది? పెరుగుతుందా? గతంతో జనరల్ ఎలక్షన్తో పోల్చుకుంటే ఈసారి తగ్గుతుందా? ఒకవేళ పెరిగితే అది ఎవరికి ప్లస్ అవుతుంది, తగ్గితే ఎవరికి మైనస్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది అనేటువంటి లెక్కలన్నీ కూడా తేలాలంటే మాత్రము ఈ నెల 10న మొత్తంగా తుది తీర్పు రావడానికి ఈ నెల 10వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజే తుది తీర్పు రాబోతుంది. సో పోలింగ్ వరకు ఆ నిర్ణయం రావాలంటే ఆగాల్సి ఉంటుంది. కానీ ఈ పోలింగ్ ఎంత జరుగుతుంది ఏంటి? బై ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే అంటే జనరల్గానైతే బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోటాపోటీగా పోటీపడి కొంత
పెరిగేటువంటి అవకాశాలు తెలంగాణలో ఎప్పుడు జరిగిన బై ఎలక్షన్స్ జరిగినా కానీ పెద్ద ఎత్తున పార్టీలన్నీ కూడా ప్రచారం చేసి పోలింగ్ బూత్లకి ఓటర్లను తరలించేటువంటి ప్రక్రియకు పూనుకున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు బై ఎలక్షన్ జరిగినా కానీ కొంత జనరల్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే పోలింగ్ పర్సెంటేజ్ అయితే ఎక్కువగా ఉండేది. మరి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? కానీ జనరల్ ఎలక్షన్లోనే 89% అంటే చాలా ఎక్కువ పర్సెంటేజే నమోదైనట్లు చెప్పొచ్చు. మరి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ బై ఎలక్షన్లో ఎంత ఉంటుంది, ఇది పెరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి లెక్కలన్నీ కూడా తేలాల్సి ఉంది. సో మొత్తంగా ఓటర్ మహాశయులు తమ యొక్క ఓటును వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక దుబ్బాక ఉప పోరుకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ కొనసాగుతుంటాయి. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం. చూస్తూనే ఉండండి ABN. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం